దూరదర్శన్ సప్తగిరి ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. నిత్య జీవితంలో యోగ సాధన ద్వారా మనం ఆనందంగా ఆరోగ్యవంతంగా జీవించడానికి ఈరోజు మనం కొన్ని ఆసనాల్ని చూద్దాం. ఈరోజు మనకి ఆసనాలు ప్రదర్శన చేయడానికి నూజివీడు IIIT విద్యార్థులైన జి పవన్ శంకర్ ఈసీ థర్డ్ ఇయర్ చదువుతున్నాడు, అలాగే లీలావతి PUC సెకండ్ ఇయర్ చదువుతుంది. వీరిద్దరూ మనకి ఆసనాలని ప్రదర్శనకి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు మనం రెండు చేతులు చిన్ముద్రలో ఉంచుకొని నిదానంగా కళ్ళు మూసుకొని పెదాలపై చిరునవ్వుతోటి నిదానంగా మీ దృష్టిని శ్వాస మీదకి తీసుకువెళ్ళి, శ్వాస ఎక్కడ ప్రారంభమవుతోంది, ఎలా లోనికి వెళుతోంది, ఎక్కడికి వెళుతోంది, తిరిగి బయటికి ఎలా వస్తుంది అనే దాన్ని గమనించండి. అక్కడి నుంచి పూర్తి దృష్టి మొత్తం శ్వాసపైనే నిలిపి ఉంచండి. అక్కడి నుండి నిదానంగా మీ దృష్టిని రెండు కనుబొమ్మల మధ్యలోకి తీసుకువెళ్ళి, రెండు కనుబొమ్మల మధ్యలో నిలకడగా వెలుగుతున్న ఒక చిన్న జ్యోతిని ఊహించుకోండి. నిలకడగా వెలుగుతున్న ఒక చిన్న జ్యోతిని రెండు కనుబొమ్మల మధ్యలో ఊహించుకోండి. నిలకడగా వెలుగుతున్న ఈ జ్యోతిని గమనిస్తూ 3 ఓంకారాలతో ఈ సెషన్ స్టార్ట్ చేద్దాం. నిదానంగా దీర్ఘంగా శ్వాస తీసుకోండి. ఓంకారం యొక్క తరంగాల్ని శరీరమంతటా గమనించండి. నిదానంగా మీ దృష్టిని వెనక్కి తీసుకువచ్చి నిదానంగా కళ్ళు తెరిచి, ఇప్పుడు ఆసనాలకు వెళ్ళే ముందు మనం సూక్ష్మ వ్యాయామం, శరీరంలోని ప్రతి భాగాన్ని లూజన్ చేసుకొని చేద్దాం. ప్రతి సాధనకి ముందుగా మనం కొన్ని ముఖ్యమైన అంశాలని దృష్టిలో ఉంచుకొని సాధన చేయవలసి ఉంటుంది. శరీరంలోని ప్రతి కదలికని, ప్రతి భాగాన్ని మ్యాక్సిమం ఎక్స్టెంట్ స్ట్రెచ్ చేయడానికి ప్రయత్నం చేయాలి. ప్రతి కదలికని శ్వాసతో అనుసంధానం చేసి పూర్తి దృష్టితో యోగాసనాలని సాధనని చేయాలి. ఇప్పుడు సూక్ష్మ వ్యాయామాలైన మొట్టమొదటి ప్రాక్టీస్కి మనం వెళదాం. నిదానంగా రెండు చేతులు భుజానికి సమాంతరంగా స్ట్రెచ్ చేసుకొని అరచేతులు నేలవైపు తిరిగి చూస్తుంటాయి. వేళ్ళని సాధ్యమైనంత మ్యాక్సిమం స్ట్రెచ్ చేయండి. శ్వాస తీసుకొని వదులుతూ పిడికిలి చేస్తూ శ్వాస తీసుకుంటూ బయటికి స్ట్రెచ్ చేద్దాం. 5 times. శ్వాస వదులుతూ పిడికిలి, శ్వాస తీసుకుంటూ బయటికి, శ్వాస వదులుతూ పిడికిలి, శ్వాస తీసుకుంటూ బయటికి. ఇంకో 2 సార్లు చేద్దాం. శ్వాస వదులుతూ పిడికిలి, శ్వాస తీసుకుంటూ బయటికి, శ్వాస వదులుతూ పిడికిలి, శ్వాస తీసుకుంటూ స్ట్రెచ్ చేద్దాం. ఇప్పుడు పిడికిలి బిగించి ఫిస్ట్ రొటేషన్ గుండ్రంగా 5 సార్లు, రివర్స్లో 5 సార్లు. మోచేతుల్లో వంపు లేకుండా సాధ్యమైనంత అన్ని వైపులా స్ట్రెచ్ చేస్తూ గుండ్రంగా 5 సార్లు, రివర్స్లో 5 సార్లు. శ్వాస తీసుకుంటూ పైకి, వదులుతూ కిందకి. శ్వాస తీసుకుంటూ పైకి, వదులుతూ కిందకి. పూర్తి దృష్టి మొత్తం యాక్టివేట్ అవుతున్న భాగాలపై ఉంచండి. శరీరాన్ని సాధ్యమైనంత మేరకి అన్ని వైపులా స్ట్రెచ్ చేసి ఆ భాగాల్లో వచ్చే మార్పుల్ని గమనిస్తూ ఉండండి.
ఇప్పుడు నిదానంగా ఫింగర్ స్ట్రెచ్ చేసి 2 చేతులు పక్కకు స్ట్రెచ్ చేసుకొని 2 చేతి వేళ్ళని భుజాల మీద పెట్టుకొని హ్యాండ్ స్ట్రెచ్ బ్రీతింగ్. శ్వాస తీసుకుంటూ బయటికి, వదులుతూ లోనికి. స్లోగా శ్వాసతో అనుసంధానం చేసి శ్వాస తీసుకుంటూ బయటికి, శ్వాస వదులుతూ 3 more times. ఈ సాధనలో మన చేతులు, భుజాలు యాక్టివేట్ అవుతూనే కాక మన లంగ్స్ కూడా ఎక్స్పాండ్ అవుతూ కాంట్రాక్ట్ అవుతూ ఉంటాయి. దీని ద్వారా ఇప్పుడు షోల్డర్ రొటేషన్కి వెళ్దాం. భుజాలు 2 మోచేతులు ఛాతీ ముందు కలిపి కింద నుంచి పైకి గుండ్రంగా 5 సార్లు, రివర్స్లో 5 సార్లు. శ్వాస తీసుకుంటూ వదులుతూ కిందకి, తీసుకుంటూ పైకి. పైకి వెళ్ళినప్పుడు మోడు చేతులు నిటారుగా చూస్తూ ఉండాలి. ముందుకు వచ్చినప్పుడు ఛాతీ ముందు 2 కలవాలి. శ్వాస వదులుతూ కిందకి. కంటిన్యూ. శ్వాస తీసుకుంటూ పైకి, వదులుతూ కిందకి. మరో 3 సార్లు శ్వాస తీసుకుంటూ పైకి, వదులుతూ కిందకి. 2 more times. శ్వాస తీసుకుంటూ పైకి, వదులుతూ కిందకి. లాస్ట్ రౌండ్. శ్వాస తీసుకుంటూ పైకి, వదులుతూ కిందకి, వెనక్కి. ఇప్పుడు అపసవ్య దిశలో రివర్స్. శ్వాస తీసుకుంటూ పైకి, వదులుతూ కిందకి. భుజకండరాలతో పాటు ఊపిరితిత్తులు కూడా యాక్టివేట్ అవుతాయి. శ్వాస తీసుకుంటూ పైకి, వదులుతూ. లాస్ట్ రౌండ్. శ్వాస తీసుకుంటూ పైకి, వదులుతూ కిందకి. ఇప్పుడు 2 చేతులు పక్కకు జాపి 2 చేతులు కిందకి దించుకొని చేతులు 2 విశ్రాంతిలో ఉంచండి. ప్రతి సాధన తర్వాత ఆ భాగాల్లో వచ్చే మార్పులపై దృష్టి ఉంచండి. యోగా అంటే శరీరం, మనస్సు 2 ఏకం చేసి సాధన చేయటం. ఇప్పుడు నెక్ ఎక్సర్సైజ్, మెడ సంబంధిత వ్యాయామాలు. శ్వాస తీసుకుంటూ తలని సాధ్యమైనంత వెనక్కి తీసుకువెళ్ళండి. ఈ సాధనలో భుజాలు స్థిరంగా ఉంటాయి, వెన్నుపూస నిటారుగా ఉంటుంది. శ్వాస వదులుతూ గడ్డం ఛాతీ దగ్గరికి తీసుకురండి. శ్వాస తీసుకుంటూ పైకి, వదులుతూ కిందకి. శ్వాస తీసుకుంటూ పైకి, వదులుతూ కిందకి. శ్వాస తీసుకుంటూ సెంటర్కి తీసుకొచ్చి రిలాక్స్. ఇప్పుడు మనం సైడ్ బెండింగ్కి వెళ్దాం. శ్వాస వదులుతూ ఎడమ వైపుకి వంచి ఎడమ చెవిని ఎడమ భుజానికి ఆనించడానికి ప్రయత్నం చేస్తాం. గడ్డం ఆపోజిట్ సైడ్ రైజ్ అవుతుంది. శ్వాస తీసుకుంటూ మధ్యలోకి వచ్చి, వదులుతూ సెకండ్ సైడ్. శ్వాస తీసుకుంటూ మధ్యలోకి, వదులుతూ ఎడమ వైపుకి. 5 times చేద్దాం. శ్వాస తీసుకుంటూ మధ్యలోకి, వదులుతూ కంటిన్యూస్గా. శ్వాస తీసుకుంటూ మధ్యలోకి, వదులుతూ. శ్వాస తీసుకుంటూ మధ్యలోకి, వదులుతూ సైడ్. శ్వాస తీసుకుంటూ మధ్యలోకి తీసుకొచ్చి రిలాక్స్. ఇప్పుడు సైడ్ వేస్. శ్వాస తీసుకొని వదులుతూ తలని కుడివైపు భుజం వైపు తిప్పి ఎడమ వెనక వైపు చూడటానికి ప్రయత్నం చేయండి. శ్వాస తీసుకుంటూ మధ్యలోకి, వదులుతూ ఎడమ వైపుకి. శ్వాస తీసుకుంటూ మధ్యలోకి, వదులుతూ కుడివైపుకి. కంటిన్యూ. శ్వాస తీసుకుంటూ మధ్యలోకి, వదులుతూ. శ్వాస తీసుకుంటూ మధ్యలోకి, వదులుతూ. శ్వాస తీసుకుంటూ మధ్యలోకి, వదులుతూ. లాస్ట్ రౌండ్. శ్వాస తీసుకుంటూ మధ్యలోకి, వదులుతూ కుడివైపుకి. శ్వాస తీసుకుంటూ మధ్యలోకి, వదులుతూ ఎడమ వైపుకి. శ్వాస తీసుకుంటూ మధ్యలోకి తీసుకొచ్చి రిలాక్సేషన్. మెడ సంబంధిత వ్యాయామాల్లో ఈ 3 మాత్రమే చేస్తాం. రిలాక్స్. ఇప్పుడు దండాసనం. కాళ్ళు 2 శరీరానికి ఎదురుగా జాపుకొని 2 చేతులు బటక్స్ పక్కనగా ఉంచుకొని దిస్ ఈజ్
ఈ ఆసనాన్ని దండాసనం అంటారు. కూర్చొని చేసే ఆసనాల్లో ఇది ప్రారంభ స్థితి. ఇప్పుడు రోజు మొత్తం మీద మనం కదపని భాగం కాలి వేళ్ళని యాక్టివేట్ చేద్దాం. శ్వాస వదులుతూ కాలి వేళ్ళని శ్వాస వదులుతూ బయటికి, శ్వాస తీసుకుంటూ శరీరం వైపు, శ్వాస వదులుతూ బయటికి, సాధ్యమైనంత మేరకు శ్వాస తీసుకుంటూ శరీరం వైపు, వదులుతూ బయటికి, శ్వాస తీసుకుంటూ శరీరం వైపు, వదులుతూ బయటికి, శ్వాస తీసుకుంటూ శరీరం వైపు, స్లోగా వదులుతూ బయటికి, శ్వాస తీసుకుంటూ వదులుతూ, శ్వాస తీసుకుంటూ మధ్యలోకి తీసుకొచ్చి, ఇప్పుడు పాదాలుకి సంబంధించిన సూక్ష్మ వ్యాయామం. పాదం మొత్తం శ్వాస వదులుతూ బయటికి స్ట్రెచ్ చేసి తీసుకుంటూ శరీరం వైపు స్ట్రెచ్ చేసుకుందాం. శ్వాస వదులుతూ బయటికి, తీసుకుంటూ శరీరం వైపు, వదులుతూ తీసుకుంటూ, వదులుతూ తీసుకుంటూ, వదులుతూ తీసుకుంటూ. ఇప్పుడు సెంటర్కి తీసుకొచ్చి ఫుట్ రొటేషన్, గుండ్రంగా 5 సార్లు, రివర్స్లో 5 సార్లు. శ్వాస తీసుకుంటూ శరీరం వైపు, వదులుతూ బయటికి. సాధ్యమైనంత మేరకు అన్ని వైపులా స్ట్రెచ్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. మోకాళ్ళు ఎక్కడ నేల మీద నుంచి లేవకుండా స్థిరంగా ఉంచి సాధ్యమైనంత మేరకు స్ట్రెచ్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. గుండ్రంగా 5 సార్లు, రివర్స్లో 5 సార్లు. గుండ్రంగా 5 సార్లు, రివర్స్లో 5 సార్లు. ఆయా భాగాల్లో, యాక్టివేట్ అవుతున్న భాగాల్లో వచ్చే మార్పులను గమనించండి. నిదానంగా శ్వాసతో అనుసంధానం చేసి చేయటం వల్ల శరీరంలోని సూక్ష్మమైన భాగాలు యాక్టివేట్ అవుతాయి, స్ట్రెంథన్ అవుతాయి. కనుక పూర్తి దృష్టితోటి నిదానంగా శ్వాసతో అనుసంధానం చేసి చేద్దాం. రిలాక్స్. ఇప్పుడు మనం నీ క్యాప్ టైట్నింగ్, మోకాళ్ళు 2 చిప్పల్ని టైట్గా లాగి బిగించి రిలీజ్ చేద్దాం. ఇలా ఒక 20 సార్లు చేద్దాం. మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి రోజుకి 200 సార్లు చేస్తే ఈ మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోవడానికి, నీ స్ట్రెంథన్ చేసుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. నీ క్యాప్ టైట్నింగ్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. రిలాక్స్. ఇలా మనం ఒక 200 సార్లు వరకు మనం చేసుకోవచ్చు. ఇప్పుడు మనం భద్రాసనకి, బటర్ఫ్లైకి వెళ్దాం. 2 కాళ్ళు ముడుచుకొని 2 పాదాలు కలిపి 2 చేతి వేళ్లతో పాదాలని పట్టుకొని 2 మడాల్ని సాధ్యమైనంత లోనికి తీసుకొని బటర్ఫ్లై లాగా 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60. ఇప్పుడు మోకాళ్ళు సాధ్యమైనంత కిందకి నొక్కిపెట్టి ఉంచి పాదాలు అలాగే బిగించి పట్టుకొని అబ్డామినల్ బ్రీతింగ్. శ్వాస తీసుకునేటప్పుడు పొట్టని మ్యాక్సిమం ఎక్స్పాండ్ చేయడానికి ప్రయత్నం చేయండి. వదిలేటప్పుడు నిదానంగా లోనికంటూ లాగండి. అబ్డామినల్ బ్రీతింగ్. ఈ అబ్డామినల్ బ్రీతింగ్ వల్ల శరీరంలోని కోర్ మజిల్స్ స్ట్రెంథన్ అవుతాయి. అట్లాగే పెల్విక్ పార్ట్ కూడా ఆక్సిజనేట్ అవుతుంది, స్ట్రెంథన్ అవుతుంది. డీప్ అబ్డామినల్ బ్రీతింగ్స్. ఇది భద్రాసనం మెన్స్ట్రువల్ టైంలో ఈ ప్రాక్టీస్ చేయరాదు.
కానీ ఆడపిల్లలకి ఈ ప్రాక్టీస్ ఋతు సంబంధిత సమస్యల్ని తగ్గించడానికి చాలా ఉపయుక్తంగా ఉంటుంది. నిదానంగా 2 కాళ్ళు బయటికి స్ట్రెచ్ చేసుకొని దండాసన. రిలాక్స్. ప్రతి సాధన తర్వాత శరీరంలో వచ్చిన మార్పుల్ని మనం గమనిస్తూ ఉండాలి. యోగా అంటే దృష్టి. ఏకపదంలో చెప్పాలంటే దృష్టితో చేయడమే ఏ పనైనా యోగా. సో మనం యోగాసనాలు సాధన చేసేటప్పుడు చేసిన తర్వాత కూడా శరీరంలో వస్తున్న వచ్చిన మార్పుల్ని పూర్తి దృష్టితో గమనించడం యోగం అవుతుంది. ఇప్పుడు సూర్య నమస్కారాలు చేసే ముందు మనం 3 లూజనింగ్ ప్రాక్టీసెస్ని చూద్దాం. 1 అప్ అండ్ డౌన్, 2 సైడ్ బెండింగ్, 3 సైడ్ వేస్. ఈ 3 ప్రాక్టీసెస్ చేయడం ద్వారా సూర్య నమస్కారాలు చేయడానికి శరీరం లూజన్ అవుతుంది. 2 పాదాలు నడుము సమాంతరంగా వెడల్పు చేసుకొని మోకాళ్ళు టైట్గా లాగి బిగించి పాదాలు స్థిరంగా నేల మీద ఉంచి పాదాల మధ్యలో ఒక పాదం వెడల్పు కానీ లేదంటే నడుముకు సమాంతరంగా 2 చేతులు పైకి లేపి శ్వాస వదులుతూ ముందుకి కిందకి సాధ్యమైనంత మేరకి స్ట్రెచ్ చేసి ఎక్కడ వెన్నుపూస వంపు లేకుండా శ్వాస తీసుకుంటూ పైకి వదులుతూ కిందకి, శ్వాస తీసుకుంటూ పైకి వదులుతూ కిందకి, శ్వాస తీసుకుంటూ పైకి వదులుతూ కిందకి, శ్వాస తీసుకుంటూ పైకి వదులుతూ కిందకి. 6 అప్ డౌన్, మోకాళ్ళు ఎక్కడ వంచకుండా అప్ డౌన్. మన పరిమితిని దాటి ఎక్కడ ఈ సాధన చేయరాదు. డౌన్, లాస్ట్ శ్వాస తీసుకుంటూ పైకి వదులుతూ కిందకి, శ్వాస తీసుకుంటూ సెంటర్. రిలాక్స్. ఇప్పుడు 2 చేతులు 2 కాళ్ళ మధ్యలో 1 మీటర్ గ్యాప్ తీసుకొని 2 చేతులు భుజానికి సమాంతరంగా రైస్ చేసి అరచేతులను కింద దిప్పుంచి లేటరల్ బెండింగ్. ఫస్ట్ లెఫ్ట్ సైడ్కి బెండ్ అవుతాం. శ్వాస తీసుకొని వదులుతూ లెఫ్ట్, శ్వాస తీసుకుంటూ మధ్యలోకి వదులుతూ రైట్. కంటిన్యూస్గా శ్వాస తీసుకుంటూ వదులుతూ, శ్వాస తీసుకుంటూ వదులుతూ, శ్వాస తీసుకుంటూ వదులుతూ. కంటిన్యూ. 4 5 6 7 8 9 10. సెంటర్. ఇప్పుడు చేతులు అలాగే కిందకి దించుకొని శ్వాస తీసుకుంటూ 2 చేతులు భుజానికి సమాంతరంగా ఎదురుగా లేపి అరచేతులు నేల వైపు చూస్తుంటే శ్వాస వదులుతూ మోకాళ్ళు ఎక్కడ బెండ్ కాకుండా సైడ్ వేస్. తల కూడా చేతులతో పాటు ఎంత మ్యాక్సిమం టర్న్ చేయగలిగితే అంత టర్న్ చేస్తాం. శ్వాస వదులుతూ కుడివైపుకి తీసుకుంటూ సెంటర్, వదులుతూ ఎడం వైపు. 1 2 3 4. మోకాళ్ళు ఎక్కడ వంచకుండా టైట్గా లాగి బిగించి ఉంచి 2 more rounds. సెంటర్. రిలాక్స్. ఇప్పుడు మనం సూర్య నమస్కారాలు చూడబోతున్నాం. సూర్య నమస్కారాలు శరీరంలోని అన్ని భాగాల్ని శక్తివంతం మరియు దృఢతరం చేస్తాయి. శరీరం అన్ని విధాలుగా యాక్టివేట్ అయ్యి ఆసనాలు చేయడానికి ఉపకరిస్తుంది. సూర్య నమస్కారాల్లో ప్రతి స్టెప్లోనూ మనం శ్వాసతో అనుసంధానం చేయడం వల్ల శరీరం అంతా ప్రాణశక్తి వ్యాపిస్తుంది. సూర్య నమస్కారాలు వల్ల శరీరంలోని అధిక కొవ్వు తగ్గి ఊబకాయాన్ని తగ్గిస్తుంది. అట్లాగే లో బీపీ ఉన్న వాళ్ళకి ఇది చాలా మంచి ప్రాక్టీస్. ఏ ప్రాక్టీస్ అయినా మనకి ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉంటే యోగా చికిత్సకుడిని కానీ వైద్యుడిని కానీ సంప్రదించి సాధన చేయవలసి ఉంటుంది. అలాగే
సూర్య నమస్కారాలు ఎవరు చేయకూడదు అంటే హై బీపీ ఉన్నవాళ్ళు, కార్డియాక్ సంబంధిత సమస్యలు ఉన్నవాళ్ళు, ప్రెగ్నెంట్ ఉమెన్, ఆర్థరైటిస్ సమస్యలతో బాధపడుతున్నవారు ఈ సూర్య నమస్కారాలు అభ్యసించరాదు. ఇప్పుడు మనం సూర్య నమస్కారాలు చూద్దాం. 2 చేతులు ప్రణమాసనంలోకి తీసుకొని శ్వాస తీసుకుంటూ 2 చేతులు పైకి రైజ్ చేసి వదులుతూ వెనక్కి వంగుకొని శ్వాస తీసుకుంటూ మధ్యలోకి వచ్చి వదులుతూ 2 చేతులు వెన్నుపూసని మ్యాక్సిమం స్ట్రెచ్ చేసి 2 చేతుల్ని పాదాల పక్కన కాలివేళ్లతో సమాంతరంగా నేల మీద స్థిరంగా ఉంచాలి. పాదహస్తాసనంలో మోకాళ్ళు ఎక్కడా వంచకుండా స్ట్రైట్గా ఉంచి సాధ్యమైనంత వరకు వెన్నుపూసను సాగదీసి నుదుర్ని మోకాళ్ళ దగ్గర కానీ మోకాళ్ళ కింద భాగానికి కానీ ఆనించడానికి ప్రయత్నం చేయండి. శ్వాస తీసుకుంటూ కుడికాల్ని వెనక్కి తీసుకువెళ్ళి మోకాల్ని నేల మీద ఉంచి నడువుని కిందకు ప్రెస్ చేసి తలపైకెత్తి అశ్వసంచలన ఆసనం. శ్వాస వదులుతూ ఎడమ కాల్ని కుడిపాదం పక్కగా తీసుకువెళ్ళి సమతోల ఆసన. మోకాళ్ళు స్ట్రైట్గా ఉంచి 2 చేతులు స్ట్రైట్గా ఉంచి తల స్ట్రైట్గా ఉంచి 2 చేతుల మధ్యలో చూస్తాం. శ్వాస తీసుకుంటూ 2 మోకాళ్ళు నేల మీద ఉంచి వదులుతూ వెనక్కి కూర్చొని శశాంక ఆసనం, నుదురుని నేల కానించి. శ్వాస తీసుకుంటూ ఛాతిని పైకి లేపి వదులుతూ ఛాతిని నుదుర్ని నేల కానించి అష్టాంగ నమస్కారం. శ్వాస తీసుకుంటూ ఛాతిని పైకి లేపి భుజంగాసనం. మోచేతులు ఎక్కడ వంచరాదు, భుజాలు కిందకి లేకుండా సాధ్యమైనంత పైకి తలని స్ట్రెచ్ చేసి ఛాతిని ఓపెన్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. శ్వాస వదులుతూ పర్వతాసనం. మోకాళ్ళు పైకి రేస్ చేసి పాదాలు కదపకుండా మడాలు నేల కానించడానికి ప్రయత్నం చేయండి. తల సాధ్యమైనంత వరకు లోనికి తీసుకువెళ్ళడానికి ప్రయత్నం చేయండి. శ్వాస తీసుకుంటూ మోకాళ్ళు నేలకి ఆనించి వెనక్కి కూర్చున్నాం. తిరిగి శశాంకాసనం. శ్వాస తీసుకుంటూ కుడి పాదాన్ని ముందుకు తీసుకొస్తాం 2 చేతుల మధ్యలోకి. ప్రారంభంలో ఎక్కడుందో పాదం అక్కడికి తీసుకొస్తాం. శ్వాస వదులుతూ ఎడమ కాల్ని ముందుకు తీసుకొస్తాం. శ్వాస తీసుకుంటూ 2 చేతులు స్ట్రెచ్ చేసి వెన్నుపూస స్ట్రెచ్ చేసి ప్రణమాసనం. ఇప్పుడు 2వ రౌండ్ ఎడమ కాలుతో ఇదే సాధనని ఎడమ కాలుతో చూద్దాం. శ్వాస తీసుకుంటూ 2 చేతులు పైకి స్ట్రెచ్ చేసి మ్యాక్సిమం స్ట్రెచ్ చేయడానికి ప్రయత్నం చేయండి. శ్వాస వదులుతూ వెనక్కి, లిమిట్ దాటి చేయకండి ఆసనాన్ని. శ్వాస తీసుకుంటూ మధ్యలోకి వదులుతూ చేతులు వెన్నుపూస స్ట్రెచ్ చేసి 2 అరచేతుల్ని పాదాల పక్కగా కాలివేళ్ళు చేతివేళ్ళు సమాంతరంగా ఉంచుదాం. శ్వాస తీసుకుంటూ ఎడమ కాల్ని వెనక్కి తీసుకువెళ్దాం. ఎడమ మోకాలు నేల మీద ఉంచి బటక్స్ని కిందకి ప్రెస్ చేస్తాం. శ్వాస వదులుతూ కుడి కాల్ని ఎడమ పాదం పక్కగా తీసుకువెళ్ళి ఉంచుతాం. మోకాళ్ళు నడువు అన్నీ స్ట్రైట్గా ఉంటాయి. సమతోలాసన. శ్వాస తీసుకుంటూ మోకాళ్ళని నేలకు దించి వెనక్కి కూర్చుంటాం. శశాంకాసన. శ్వాస తీసుకుంటూ ఛాతిని పైకి లేపి వదులుతూ ఛాతిని నుదుర్ని నేల కానిస్తాం. అష్టాంగ నమస్కార. 2 పాదాలు 2 మోకాళ్ళు ఛాతి నుదురు 2 అరచేతులు నేల మీద ఉంచి చేసేదాన్ని 8 భాగాలతో చేసేదాన్ని అష్టాంగ నమస్కారం అంటారు. శ్వాస తీసుకుంటూ ఛాతిని పైకి లేపుతూ భుజంగాసనం. మోచేతులు స్ట్రైట్, ఛాతిని మ్యాక్సిమం పైకి స్ట్రెచ్ చేయడానికి ప్రయత్నం చేయండి. శ్వాస వదులుతూ పర్వతాసన. పాదాలు కదపకుండా మోకాళ్ళు పైకి లేపి మడాలు నేల కానించడానికి ప్రయత్నం చేయండి. మోకాళ్ళు వంచకుండా తలని సాధ్యమైనంత వరకు నేల దగ్గరికి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేయండి. మోచేతులు కూడా స్ట్రైట్గా ఉంటాయి. శ్వాస తీసుకుంటూ మోకాళ్ళు నేలకు దించి వదులుతూ వెనక్కి కూర్చుంటాం. తిరిగి శశాంకాసనం. శ్వాస తీసుకుంటూ ఎడమ కాల్ని 2 చేతుల మధ్యలోకి తీసుకొస్తాం. శ్వాస వదులుతూ కుడి కాల్ని ముందుకు తీసుకొస్తాం. శ్వాస తీసుకుంటూ 2 చేతులు స్ట్రెచ్ చేసి ప్రణమాసనం. చేతులు కిందకు దించుకొని రిలాక్స్. సూర్య నమస్కారాలు
మన శక్తి మేరకు ఎన్ని రౌండ్లు చేయగలిగితే అన్ని రౌండ్లు చేసిన తర్వాత ఇది రిలాక్స్ అయ్యే విధానం. కళ్ళు మూసుకొని 2 చేతులు ఫ్రీగా శరీరం పక్కగా వదులుగా ఉంచి మీ దృష్టి మొత్తాన్ని పాదాల మీదకి తీసుకువెళ్ళండి. శరీరంలో ఉండే ఒక లైట్ స్వింగ్ని గమనిస్తూ ఉండండి. ఎన్ని రౌండ్స్ చేసిన తర్వాత అయినా సరే ఇలా రిలాక్స్ అయితే కొద్ది నిమిషాల్లోనే మనం వెంటనే రిలాక్స్ అవుతాం. పూర్తి దృష్టి మొత్తం పాదాలపైన శరీరంలో ఉండే ఒక చైతన్యం మీద ఉంచండి. నిదానంగా మీ దృష్టిని వెనక్కి తీసుకొచ్చి నిదానంగా కళ్ళు తెరవండి. ఇప్పుడు మనం నిలబడి చేసే ఆసనాల్లో కొన్ని ఆసనాలు చూద్దాం. తాడాసనం. ఈ ఆసనం శరీరం మొత్తాన్ని స్ట్రెచ్ చేస్తుంది, కాలి కండరాల్ని దృఢంగా తయారు చేస్తుంది. ఎవరు చేయకూడదు ఈ ఆసనాన్ని అంటే అధిక రక్తపోటు ఉన్నవాళ్ళు, నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నవారు ఈ ఆసనాన్ని సాధన చేయరాదు. 2 కాళ్ళు 2 పాదాలు దగ్గరగా ఉంచుకొని స్థిరంగా నేల మీద ఉంచి మోకాళ్ళు టైట్గా లాగి బిగించి ఉంచి మలద్వారాన్ని టైట్గా లాగి బిగించి ఉంచి 2 చేతులు శరీరం పక్కగా పైకి రేస్ చేసి భుజానికి సమాంతరంగా వచ్చినప్పుడు అరచేతులు పైకి తిప్పుకొని 2 చేతి వేళ్ళని తలపైన కలిపి అరచేతుల్ని పైకి తిప్పుకొని మీ ఎదురుగుండా ఒక బిందువుపై దృష్టి కేంద్రీకరించి శ్వాస తీసుకుంటూ 2 మడాలని సాధ్యమైనంత మేరకు రేస్ చేసి ఉంచడానికి ప్రయత్నం చేయండి. ఈ ఆసనం శరీరం మొత్తాన్ని స్ట్రెచ్ చేయడమే కాక మన ఏకాగ్రతను కూడా పెంపొందిస్తుంది. ప్రతి ఆసన ఫైనల్ పోస్చర్లో సాధ్యమైనన్ని దీర్ఘశ్వాసలు తీసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. శ్వాస వదులుతూ నిదానంగా 2 మడాలు కిందకి దించి అరచేతులు కిందకి తిప్పుకొని వేళ్ళని విడదీసి శ్వాస వదులుతూ చేతులు నిదానంగా పక్కగా దించుకొని అరచేతుల్ని భుజానికి సమాంతరంగా వచ్చినప్పుడు కిందకి తిప్పుకొని సమస్థితికి ప్రారంభ స్థితికి వస్తాం. కళ్ళు మూసుకొని శరీరంలో వచ్చిన మార్పుల్ని గమనించండి. ఇప్పుడు మనం వృక్షాసన చూద్దాం. ఈ ఆసనం చేయటం వల్ల కాలి కండరాలు దృఢతరం అవుతాయి, చేతులు కాళ్ళు స్ట్రెచ్ అవుతాయి, బ్యాక్ స్ట్రెంగ్తన్ అవుతుంది. అలాగే ఏకాగ్రతతో పాటు పాదాల్లో స్టెబిలిటీ ఇంప్రూవ్ అవుతుంది. అధిక రక్తపోటు ఉన్నవాళ్ళు, నిద్రలేమితో సమస్యతో బాధపడుతున్నవారు ఈ సాధన చేయరాదు. పాదాలు 2 స్థిరంగా ఉంచి ఎడమ కాలిని మడిచి ఎడమ పాదాన్ని కుడి తొడకి నొక్కిపెట్టి ఉంచి 2 చేతులు నడుము మీద ఉంచుకొని అక్కడి నుంచి 2 చేతులు పక్కగా పైకి రేస్ చేసి 2 చేతులు తల పైన నమస్కార ముద్రలో కలిపి కంటిన్యూస్ ఇక్కడ సాధ్యమైనన్ని శ్వాసలు ఉండటానికి ప్రయత్నం చేస్తాం. శ్వాస వదులుతూ 2 చేతులు కిందకి నిదానంగా తీసుకొచ్చి నడుము మీద ఉంచుకొని ఎడమ కాల్ని నిదానంగా కిందకి దించుదాం. ప్రతి ఆసనం తర్వాత ఆ శరీరంలో వచ్చే మార్పుల్ని గమనిస్తున్నాం. యోగాసనాల్లో ప్రతి ఆసనానికి కౌంటర్ పోస్చర్ ఉంటుంది. ఇప్పుడు కుడికాల్ని ముడిచి ఎడమ తొడకి ప్రెస్ చేసి ఉంచి 2 చేతులు నడుము మీద ఉంచుకొని శ్వాస తీసుకుంటూ 2 చేతులు పైకి రేస్ చేసి తలపైన నమస్కార ముద్రలో ఉంచుతాం. ఎడమ మోకాల్ని టైట్గా లాగి బిగించి ఉంచి రిలాక్స్డ్గా దీర్ఘశ్వాసలతో ఉంటాం. శ్వాస వదులుతూ 2 చేతుల్ని నిదానంగా రిలీజ్ చేసి భుజానికి సమాంతరంగా వచ్చినప్పుడు కిందకి తిప్పుకొని నడుము మీద చేతులు ఉంచుకొని కుడి కాల్ని నిదానంగా కిందకి దించి రిలాక్స్. శరీరంలో వచ్చే నా మార్పులు, ప్రతి ఆసనం యొక్క బెనిఫిట్స్ని మీరు గమనిస్తూ ఉండండి. ఆసనం పూర్తయిన తర్వాత
కళ్ళు మూసుకొని. ఇప్పుడు మనం త్రికోణాసనం చూద్దాం. త్రికోణాసనం వల్ల కాళ్ళు దృఢంగా తయారవుతాయి. అలాగే ఇది వెన్నునొప్పికి చాలా మంచి ఆసనం. వెన్నుపూసని లేటరల్ బెండింగ్ ఇస్తుంది. ఈ ఆసనం ఎవరు చేయకూడదు అంటే అధిక రక్తపోటు ఉన్నవాళ్ళు, నిద్రలేమితో సమస్యతో బాధపడుతున్నవారు చేయకూడదు. అధిక రక్తపోటు ఉన్నవాళ్ళు చేతులు పైకి ఎత్తకుండా సాధారణంగా త్రికోణాసనం అభ్యసించవచ్చు. 2 కాళ్ళ మధ్యలో 1 మీటర్ దూరం ఉంచుకొని కుడి పాదాన్ని కుడివైపు తిప్పి, కుడి పాదం కుడివైపు తిప్పినప్పుడు ఎడమ పాదానికి మధ్య లైన్లో ఉంటుంది. 2 చేతులు భుజానికి సమాంతరంగా రైజ్ చేసి శ్వాస తీసుకొని వదులుతూ కుడివైపుకి బెండ్ అవుతుంది. కటి భాగాన్ని ఎక్కడా తిరగనీయకుండా కింద నుంచి పై వరకు శరీరం మొత్తం ఒకటే లైన్లో ఉండే విధంగా ఉంచి పై అరచేతి వైపు తల తిప్పి చూస్తూ ఉంటాం. ఇప్పుడు కుడివైపు కుడి సైడ్ కంప్రెస్ అవుతుంటుంది, ఎడమ సైడ్ లెఫ్ట్ సైడ్ స్ట్రెచ్ అవుతూ ఉంటుంది. గమనించండి. నిదానంగా శ్వాస తీసుకుంటూ మధ్యలోకి వచ్చి కుడి పాదాన్ని ముందుకు తిప్పుకొని ఎడమ పాదాన్ని ఎడమ వైపుకు తిప్పి, ఇప్పుడు ఎడమ పాదం మడం కుడి పాదానికి మధ్య లైన్లో ఉంటుంది. కటి భాగాన్ని రెసిస్ట్ చేసి ఎక్కడ తిరగకుండా శ్వాస వదులుతూ ఎడమ వైపుకి బెండ్ అయ్యి త్రికోణాసనం లెఫ్ట్ సైడ్. ఎడమ చేతిని ఎడమ కాలు మీద ఉంచుకుంటాం. ఎడమ కాలు, భుజం, కుడి భుజం అన్నీ సమాంతరంగా ఉంటాయి. శ్వాస తీసుకుంటూ మధ్యలోకి వచ్చి ఎడమ పాదాన్ని ముందుకు తిప్పుకొని 2 చేతులు నిదానంగా కిందకు దించుకొని 2 కాళ్ళు ప్రారంభ స్థితికి తీసుకొస్తాం. రిలాక్స్. ఇప్పుడు మనం కూర్చొని చేసే ఆసనాల్లో ప్రారంభ స్థితి అయిన దండాసనం నుంచి ఆసనాలు ప్రారంభిద్దాం. దండాసన అనవసరమైన వ్యాఖ్యలు తగ్గించి ఏకాగ్రతను పెంచుతుంది. ఇప్పుడు వజ్రాసనం చూద్దాం. వజ్రాసనం మోకాళ్ళ నొప్పులు, మోకాలు సంబంధిత సమస్యలు, ఆపరేషన్స్ చేయించుకున్న వాళ్ళు ఈ ఆసనం చేయకూడదు. ఈ ఆసనం ఒకటే ఏ సమయంలో అయినా చేయగలిగిన ఏకైక ఆసనం. ఆహారం తీసుకున్న తర్వాత కూడా ఈ ఆసనం చేయవచ్చు. ఇది జీర్ణ వ్యవస్థని పెంపొందిస్తుంది. అలాగే వెరికోసిస్ వెయిన్స్కి వాటికి అన్నిటికీ చాలా బాగా ఉపయోగకరమైన ఆసనం. దండాసనంలో కూర్చొని శ్వాస వదులుతూ కుడికాలు ముడిచి కుడి బటక్ కింద రైట్ బటక్ కింద పెట్టి శ్వాస తీసుకొని వదులుతూ ఎడమ కాల్ని మడిచి ఎడమ బటక్ కింద పెట్టి స్ట్రైట్గా 2 అరచేతుల్ని మోకాళ్ళ మీద ఉంచుకొని కూర్చుంటాం. ఇది ధ్యానానికి కూడా ఉపయుక్తంగా ఉంటుంది. ఈ ఆసనం డైజెస్టివ్ సిస్టమ్ యాక్టివ్ అవటానికి చాలా మంచి ఆసనం. కొత్తగా సాధన చేసిన వాళ్ళు వాళ్ళ పరిమితిని మించి చేయరాదు. నిదానంగా శ్వాస తీసుకుంటూ కుడికాల్ని అన్ఫోల్డ్ చేసి ముందుకు స్ట్రెచ్ చేసుకొని కుడివైపుకి లీన్ అయ్యి ఇప్పుడు ఎడమ కాల్ని కూడా బయటికి స్ట్రెచ్ చేసి దండాసనంలోకి వచ్చి రిలాక్స్ అవుతాం. పశ్చిమోత్తానాసనం. పశ్చిమోత్తానాసనం కాలి కండరాలను మొత్తం సాగదీసి స్ట్రెంథన్ చేస్తుంది. అలాగే వెన్నుపూసను కూడా స్ట్రెంథన్ చేస్తుంది. బ్యాక్ పెయిన్ ఉన్నవాళ్ళు ఈ ఆసనం చేయరాదు. సాధ్యమైనంత మేరకి మోకాళ్ళు లేపకుండా వెన్నుపూసను సాగదీసి తొడలకి పొట్టని ఆనించి తొడలు, పొట్ట భాగం, ఛాతీ, నుదురు భాగాన్ని తీసుకెళ్ళి మోకాళ్ళు కింద భాగానికి ఆనించడానికి ప్రయత్నం చేస్తాం.
ఇప్పుడు దండాసనం నుంచి ప్రారంభిద్దాం. చేతులు రెండు పైకి రేస్ చేసి మ్యాక్సిమం స్ట్రెచ్ చేసి శ్వాస వదులుతూ శరీరాన్ని సాగదీసి రెండు కాలి బొటన వేళ్ళని చూపుడు వేలు, మధ్యవేలు, బొటన వేలుతో పట్టుకొని మోకాళ్ళ నేల మీద ఆనించి ఉంచి మోకాళ్ళకి నేలకి మధ్య గ్యాప్ లేకుండా కిందకి ప్రెస్ చేసి ఉంచి మ్యాక్సిమం స్ట్రెచ్ చేసి ఉంచడానికి ప్రయత్నం చేస్తాం. హ్యామ్స్ట్రింగ్స్ మజిల్స్లో ఉండే స్టిఫ్నెస్ బాగా తగ్గుతుంది ఈ ప్రాక్టీస్ వల్ల. శ్వాస తీసుకుంటూ రెండు చేతులు పైకి రేస్ చేసి శ్వాస వదులుతూ దండాసనం. ఇప్పుడు మనం వక్రాసనం చూద్దాం. వక్రాసనం వల్ల పొట్ట భాగంలో ఉండే అధిక కొవ్వు కరుగుతుంది, తొడలు స్ట్రెంథన్ అవుతాయి. అట్లాగే నడుముకి సంబంధించిన నొప్పులు తగ్గడానికి ఈ వక్రాసనం ఉపయోగపడుతుంది. గర్భిణీ స్త్రీలు మరియు నడుముకి శస్త్రచికిత్సలు చేసుకున్న వారు ఈ ఆసనం చేయరాదు. దండాసనంలో ఉండి శ్వాస వదులుతూ కుడికాలు ముడుచుకొని ఎడమ చేతిని కుడికాలు పైగా తీసుకువెళ్ళి కుడి పాదం బయట పక్క నుంచి కుడి చేతిని తీసుకువెళ్ళి సాధ్యమైనంత వెనక్కి ఉంచి రెండు భుజాలు సమాంతరంగా ఉంచి మ్యాక్సిమం ట్విస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఇక్కడ అబ్డామినల్ బ్రీతింగ్ చేసినట్లయితే చాలా ఉపయుక్తం. డయాబెటిక్ పేషెంట్స్ కూడా ప్యాంక్రియాస్, లివర్, స్ప్లీన్ అన్నీ యాక్టివేట్ అవటం వల్ల చాలా ఉపయుక్తంగా ఉంటుంది. శ్వాస తీసుకుంటూ ఎడమ చేయి నిదానంగా పైకి రేస్ చేసి కుడికాల్ని బయటికి జాపుకొని దండాసన స్థితికి వస్తాం. రెండో వైపు కూడా చేద్దాం. ఎడమ కాలుని ముడుచుకొని కుడి చేతిని ఎడమ కాలు పైగా తీసుకువెళ్ళి ఎడమ పాదానికి బయట పక్కనే ప్లేస్ చేసి కుడి చేతిని వెనకుంచుకొని రెండు భుజాలు సమాంతరంగా ఉంచి మ్యాక్సిమం ట్విస్ట్ చేసి అబ్డామినల్ బ్రీతింగ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. శ్వాస తీసుకుంటూ నిదానంగా తిరిగి వెనక్కి వస్తాం. దండాసనం. ఇప్పుడు మనం ఓష్ట్రాసనం చూద్దాం. అంటే ఒంటిని పోలి ఉంటుంది ఈ ఆసనం. ఇది ఉదర భాగాన్ని యాక్టివేట్ చేస్తుంది, ఛాతి భాగాన్ని స్ట్రెంథన్ చేస్తుంది, అట్లాగే నడుము నొప్పులకి చాలా ఉపయుక్తంగా ఉంటుంది. గర్భిణీ స్త్రీలు ఈ సాధన చేయరాదు. తలకి రక్త ప్రసరణ బాగా పెంచుతుంది ఈ సాధన. సేమ్ వజ్రాసనం లాగానే మనం రెండు కాళ్ళు ముడుచుకొని ముందు కుడి కాలు ముడుచుకొని కుడి బటక్ కింద పెట్టుకొని ఎడమ కాళ్ళు ముడుచుకొని ఎడమ బటక్ కింద నుంచి రెండు మోకాళ్ళ మీద నుంచొని రెండు చేతులు నడుము మీద ఉంచుకొని శ్వాస వదులుతూ కొద్దిగా బటక్స్ ముందు పుష్ చేసి వెనక్కి వంగుతూ కుడి చేతిని రిలీజ్ చేసి కుడి మడమ మీద చేతి ఉంచి ఎడమ చేతిని రిలీజ్ చేసి ఎడమ మడం మీద ఉంచి సాధ్యమైనంత వరకు వెనక్కి వంగి బటక్స్ ముందు పుష్ చేసి ఉంటాం. ఆసనంలో మన లిమిట్, ఏ ఆసనంలో అయినా మన లిమిట్ దాటి ఉండరాదు. శ్వాస తీసుకుంటూ నిదానంగా ఎడమ చేతిని రిలీజ్ చేసి నడుము మీద ఉంచుకొని కుడి చేతిని రిలీజ్ చేసి నడుము మీద ఉంచుకొని నిదానంగా పైకి వచ్చి వెనక్కి కూర్చొని వజ్రాసనంలో ముందుగా కుడి కాలు అన్ఫోల్డ్ చేసుకొని తర్వాత ఎడమ కాలు అన్ఫోల్డ్ చేసుకొని దండాసనకు వస్తాం. ఇప్పుడు మనం సర్వాంగాసనం చూద్దాం. సర్వాంగాసనం చేయడం ద్వారా థైరాయిడ్ గ్లాండ్ యాక్టివేట్ అవుతుంది. ఋతు సంబంధిత సమస్యలు ఈ ఆసనం ద్వారా తగ్గుతాయి. అలాగే ఎవరు చేయకూడదంటే సర్వైకల్ స్పాండిలైటిస్ ఉన్నవాళ్ళు ఈ ప్రాక్టీస్ని చేయరాదు. నిదానంగా దండాసనంలో ఉండి నిదానంగా వెనక్కి పడుకొని చేతులు రెండు వెనక్కి స్ట్రెచ్ చేసుకొని
శ్వాస తీసుకుంటూ 2 కాళ్ళు రేస్ చేస్తూ అదే సమయంలో చేతులు 2 శరీరం పక్కగా తీసుకొస్తాం. శ్వాస వదులుతూ 2 కాళ్ళని కొద్దిగా వెనక్కి తీసుకువెళ్ళి నడుముకి సపోర్ట్ తీసుకొని 2 చేతులతోటి 2 కాళ్ళని నిటారుగా 90 డిగ్రీస్లో రేస్ చేస్తాం. గడ్డం ఛాతికి నొక్కిపెట్టి ఉంటుంది. నడుము దగ్గర కానీ మోకాళ్ళు కానీ ఎక్కడ వంపులు లేకుండా నిటారుగా ఉంచడానికి ప్రయత్నం చేద్దాం. శ్వాస వదులుతూ నిదానంగా 2 కాళ్ళు వెనక్కి దించి తీసుకుంటూ సపోర్ట్ తీసి లెగ్స్ 2 90 డిగ్రీస్లోకి తీసుకొచ్చి చేతులు వెనక్కి తీసుకువెళ్తూ కాళ్ళని కిందకు దించుకుంటాం. సర్వాంగాసనం చేయగానే తలని అటు ఇటు రోల్ చేసుకొని రిలాక్స్ చేద్దాం. నిదానంగా లెగిసి దండాసనంలో కూర్చుందాం. రిలాక్స్. ఇప్పుడు మనం మత్స్యాసనం చూద్దాం. కౌంటర్ పోస్చర్ ఫర్ సర్వాంగాసనస్. సర్వాంగాసనానికి కౌంటర్ పోస్చర్ మత్స్యాసనం. మత్స్యాసనం థైరాయిడ్ గ్లాండ్ని యాక్టివేట్ చేస్తుంది, నెక్ని స్ట్రెంథెన్ చేస్తుంది. నిద్రలేమి కానీ అధిక రక్తపోటు తక్కువ రక్తపోటు ఉన్న వాళ్ళు ఎవరు ఈ సాధన చేయరాదు. అట్లాగే సర్వైకల్ స్పాండిలైటిస్ ఉన్నవాళ్ళు కూడా ఈ సాధన చేయరాదు. వెనక్కి వంగేటప్పుడు మీ లిమిట్ని దాటి ప్రయత్నం చేయరాదు. మోకాళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు అలాగే చేయొచ్చు, పద్మాసనం వేసుకొని చేయవలసిన అవసరం లేదు. ఇప్పుడు పద్మాసనం వేసుకి మత్స్యాసనాన్ని మనం చూద్దాం. కుడికాలు ముడిచి ఎడమ తొడపైన కుడి మడాన్ని ఎడమవైపు పొత్తి కడుపుని నొక్కిపెట్టి ఉంచేటట్టు ముడుచుకుందాం. శ్వాస తీసుకొని వదులుతూ ఎడమ కాళ్ళని ముడిచి పద్మాసనంలోకి వచ్చి 2 కాలి వేళ్ళని బొటన వేళ్ళని చూపుడు వేలు మధ్య వేలు బొటన వేలుతో గట్టిగా పట్టుకొని నిదానంగా ఒక చెయ్యిని తీసుకెళ్ళి నేల కానించి ఒక మోచేతిని తీసుకెళ్ళి నేల కానించి నిదానంగా వెనక్కి కొని సాధ్యమైనంత వరకు మోచేతుల్ని ప్రెస్ చేసి ఛాతిని పైకి లేపి తలని సాధ్యమైనంత లోపలికి పెట్టుకొని పూర్తి దృష్టి మొత్తం కంఠభాగంపై ఉంచండి. నిదానంగా చేతుల మీద ప్రెషర్ ఉంచి తల మీద ఎటువంటి భారం లేకుండా తలని రిలీజ్ చేయండి. నిదానంగా పైకి లేచి కూర్చొని లెగ్స్ 2 అన్ఫోల్డ్ చేద్దాం. ముందుగా ఎడమ కాలుని బయటికి స్ట్రెచ్ చేసి కుడి కాలుని స్ట్రెచ్ చేసి దండాసనంలో రిలాక్స్ అవుదాం. ఇప్పుడు ఆసనాలు పూర్తి అయిన తర్వాత శవాసనంలో కొద్దిసేపు రిలాక్స్ అవుదాం. శవాసనంలో వెనక్కి వెలికిలా పడుకొని కాళ్ళు నడుంకి సమాంతరంగా వెడల్పు చేసుకొని అరచేతులు ఆకాశం వైపు తిప్పి ఉంచి శరీరానికి కొద్దిగా దూరంగా ఉంచుకొని ఫింగర్స్ చేతి వేళ్ళని వదులుగా ఉంచి శరీరంలో ఎక్కడా బిగింపు లేకుండా ఉంచుకొని కళ్ళు మూసుకొని నిదానంగా మీ దృష్టిని పాదాల దగ్గర నుంచి తల భాగం వరకు ఒక్కొక్క భాగాన్ని గమనిస్తూ కింద నుంచి పై వరకు పైనుంచి కింద వరకు గమనిస్తూ ఉన్నాం. నిదానంగా మీ దృష్టిని వెనక్కి తీసుకొచ్చి 2 చేతులు శరీరం పక్కగా ఉంచుకొని 2 పాదాలు దగ్గరగా తీసుకొని నిదానంగా ఒక పక్కగా తిరిగి
లెగిసి కూర్చుందాం. ఇప్పుడు మనం ధ్యానం చేద్దాం. సిద్ధాసన సిద్ధయోని ఆసనాలో నిటారుగా వెనుపూసని, మెడని, తలని నిటారుగా ఒకటే లైన్లో ఉంచుకొని పెదాలు కలిపి ఉంచి పలు వరుసని లైట్గా సపరేట్ చేసి ఉంచి కళ్ళు మూసుకొని మీ దృష్టిని శ్వాస పైకి తీసుకువెళ్ళండి. శ్వాస ఎక్కడ ప్రారంభమవుతుంది, ఎలా లోనికి వెళుతుంది, ఎక్కడికి వెళుతుంది, తిరిగి బయటికి ఎలా వస్తుంది అనే దాన్ని గమనించండి. శ్వాస ఎక్కడ ప్రారంభమవుతోంది, ఎలా లోనికి వెళుతోంది, ఎక్కడికి వెళుతోంది, తిరిగి బయటికి ఎలా వస్తుంది అనే దాన్ని గమనించండి. ఏ ఒక్క శ్వాసని విడవకుండా ప్రతి ఒక్క శ్వాసని సాక్షిభూతంగా గమనిస్తూనే ఉండండి. శ్వాస రెండు ముక్కుల ద్వారా లోనికి ప్రవేశించి రెండు కనుబొమ్మల మధ్యలో ఒకటే లోనికి వెళుతుంటుంది. తిరిగి బయటకు వచ్చేటప్పుడు రెండు కనుబొమ్మల మధ్యలో రెండుగా విడివడి రెండు ముక్కల ద్వారా బయటకు వస్తూ ఉంటుంది, గమనించండి. శ్వాస రెండు ముక్కల ద్వారా లోనికి ప్రవేశించి రెండు కనుబొమ్మల మధ్యలో ఒకటే లోనికి వెళుతుంటుంది. తిరిగి బయటకు వచ్చేటప్పుడు రెండు కనుబొమ్మల మధ్యలో రెండుగా విడివడి రెండు ముక్కల ద్వారా బయటకు వస్తూ ఉంటుంది, గమనించండి. త్రికోణాకారంలో జరిగే ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాలని గమనించండి. అక్కడి నుండి నిదానంగా మీ దృష్టిని రెండు కనుబొమ్మల మధ్యలోకి తీసుకువెళ్ళండి. రెండు కనుబొమ్మల మధ్యలో మీ ఇష్టదేవత రూపాన్ని ఊహించుకోండి. శ్వాస తీసుకునేటప్పుడు రెండు కనుబొమ్మల మధ్యలో మీ ఇష్టదేవత రూపాన్ని గమనిస్తూ శ్వాస వదిలేటప్పుడు ఆ దేవత నామాన్ని కానీ మంత్రాన్ని కానీ జపించండి. పూర్తి దృష్టి మొత్తం రెండు కనుబొమ్మల మధ్యలో మీ ఇష్టదేవత రూపంపైనే నిలిపి ఉంచండి. మీ ఇష్టదేవతకి మిమ్మల్ని మీరు పూర్తిగా సమర్పించుకోండి. భగవంతుడు మీ నుంచి ఆశించేది కేవలం సమర్పణ మాత్రమే. మిమ్మల్ని మీరు పూర్తిగా సమర్పించుకోండి. నిదానంగా మీ దృష్టిని రెండు కనుబొమ్మల మధ్యలోకి తీసుకువెళ్ళి రెండు కనుబొమ్మల మధ్యలో నిలకడగా వెలుగుతున్న ఒక జ్యోతిని గమనిస్తూ ఈ సెషన్ని 3 ఓంకారాలతో క్లోజ్ చేద్దాం. దీర్ఘంగా శ్వాస తీసుకోండి. నిదానంగా రెండు చేతులు రిలీజ్ చేసి రెండు చేతులు రబ్ చేసుకొని ముక్కండ్రాలు మెడకండ్రాలు మసాజ్ చేసుకుంటూ నిదానంగా కళ్ళు తెరవండి. దూరదర్శన్ సప్తగిరి ఛానల్ ప్రేక్షకులకి మా హృదయపూర్వక కృతజ్ఞతలు. ప్రతిరోజు మీ జీవితంలో ఈ సాధనని భాగం చేసుకొని ఆరోగ్యకరమైన జీవనాన్ని గడుపుతారని ఆశిస్తున్నాం. ధన్యవాదాలు.